ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కొత్త పథకానికి తెరలేపారు. కొన్ని ప్రపంచ దేశాల్లో కోట్ల మంది టీటీడీ దేవస్థానం మీద ఉన్న భక్తిని మంటగలుపుతున్నారు. అసలు టీటీడీ దేవస్థానంలో ఇంతకుముందు ఆయన చైర్మన్గా చేసిన మీ అందరికీ తెలిసిన విషయం. ఆయన కాలంలో జరిగిన అవినీతి, ఆయన కాలంలో ఎంత జరిగింది తెలుసు. డాలర్స్ నుంచి, టిక్కెట్ల కుంభకోణం నుంచి, టీవీల కుంభకోణం నుంచి, మొత్తం టోటల్ ఏది తీసుకున్నది ప్రసాదం నుంచి కూడా ఆయన కాలంలోనే జరిగింది ఇవన్నీ. అసలు టీటీడీ వ్యవస్థను పూర్తిగా బస్టుపట్టడానికి గల కారణం ఆయనే. ఈరోజు ఇప్పుడిప్పుడే టీటీడీ వ్యవస్థ గాడిలో పడుతూ ఈ ఆవులు చనిపోవడం విషయం అనేది ఎక్కడో తెచ్చిన ఫోటోల్ని, ఎక్కడ 100 ఆవులు చనిపోయి అని చెప్పి నిన్న మళ్ళీ ఒక తెరలేపి ఆ ఎక్కడో ఇక్కడ కానీ ఫోటోలు ఎక్కడో కలేవరాల ఫోటోలు తెచ్చి టీటీడీలో చనిపోయేవని చెప్పడం అనేది ఇది హిందూ తాలూకా సాంప్రదాయాలు.